ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగులో నేను తెలుగు రాష్ట్రంలో పుట్టిన దానికి చాలా గర్వపడుతున్నాను ఈ సినిమాని. ఎందుకంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మరోసారి బతికిందన్న. ఎప్పుడైతే సీనియర్ ఎన్టీఆర్ గారు అలా చెప్పించారో మళ్ళీ బాలకృష్ణ తీసుకొని వచ్చాడు. చెప్తున్నాను చూడండి, మళ్ళీ బాలకృష్ణ తీసుకొని వచ్చాడు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ బతికిందన్న. తెలుగుదనం ఉట్టిపడుతోంది మామూలుగా కాదు. బాలయ్య బాబు అయితే మాత్రం వేరే లెవెల్ కంబ్యాక్ అన్న. నాట్ కంబ్యాక్ ఎప్పుడో ఇచ్చేసాడు, అక్కడ కంబ్యాక్ అన్న మాత్రం వేరే లెవెల్. అసలు బోయపాటి మించిపోయాడట. మా రాజకుమార్ బోయపాటి ఇంకో అక్కడ 3 తీయచ్చేమో. ఏమి బోయపాటిని పక్కన పెట్టి బావి అక్కడ 3 తీయచ్చు. వేరే లెవెల్ అన్న. స్క్రీన్ ప్లే, తమన్స్ కంబ్యాక్ అన్ని సూపర్. బీజిఎం, మెయిన్ బీజిఎం చెప్పాడు కదా ఇంటర్వ్యూలో. తమన్ ఏమేమి చెప్పాడు, నేను బాలయ్య బాబు వస్తున్నాడు అంటే స్పీకర్లు రెడీగా పెట్టుకోండి. సాయి చిత్ర ఓనర్ భయపడినట్టున్నాడు. నిన్న గేమ్ చేంజర్కి వచ్చాను, ఫుల్ సౌండ్ పెట్టాడు. ఏమన్నా స్పీకర్లు పగిలిపోతాయేమో అని చెప్పి సౌండ్ తగ్గించేశాడు. ఇది బాబీ డియోల్ మాత్రం నాకు తెలిసి బాబీ డియోలో బాలీవుడ్ వదిలేసి తెలుగు ఇండస్ట్రీకి వచ్చేసి వేరే లెవెల్ అన్న. క్యారెక్టర్ మాత్రం వేరే లెవెల్. అండ్ ఆఫ్టర్ దట్ హీరోయిన్స్ వాళ్ళ రోల్ వాళ్ళు శ్రద్ధ. అండ్ మెయిన్ రోల్ వచ్చి ఆ చిన్న పాప అన్న. చిన్న పాప మాత్రం ఇంచి పడేసింది. ఇలాంటి వాళ్ళే ఫ్యూచర్ హీరోయిన్లుగా రాబోతున్నారని తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మాత్రం వేరే లెవెల్. ఫర్ ష్యూర్ 200% బాగా ఇచ్చింది అన్న. తనకి ఆ యాక్టింగ్ చేసే ఏజ్ కూడా కాదు అసలు. అంతకు మించి యాక్టింగ్ ఉంది. ఫర్ ష్యూర్. అమ్మ బాబోయ్, దాని ఊర్వశి గురించి మాత్రం అసలు ఎప్పుడో చూసినట్టారు నాకు తెలిసి. నేను చూసిన లేదు. ఇప్పుడు మాత్రం వేరే లెవెల్ ఉందన్న ఊర్వశి మాత్రం. చెప్పకూడదు. దబిడి దిబిడే ఫర్ ష్యూర్. హార్ట్ దబిడి దిబిడే అన్న. నిజంగా యూత్ కి ఇలాంటి హీరోయిన్లు కావాలి. నిజంగా ఇలాంటి హీరోయిన్లు కావాలి. ఎవరో వచ్చేసి వెళ్ళిపోతా అంటారు బాలీవుడ్కి, అలా అని కాదు. బాలీవుడ్ నుంచి వచ్చింది అనుకుంటున్నా. ఊర్వశి మాత్రం వేరే వాళ్ళు ఇచ్చిపడి దుబ్బేసింది అంతే. థ్యాంక్ యూ. డైరెక్షన్, బాలయ్య యాక్టింగ్ సూపర్ బ్రో. సంక్రాంతి అమ్మ మొగుడు, తమన్ కంబ్యాక్ అని చెప్పొచ్చు. బీజిఎం అయితే అదరగొట్టాడు. సూపర్ బ్లాక్ బస్టర్, ఎక్కడ తగ్గల. ఎమోషన్, సెంటిమెంట్, ఫైట్స్ ఆల్ ఓవర్ బ్రో. సూపర్. క్లైమాక్స్ గుత్తా ర్యాంప్ సూపర్ ఉంది బ్రో. సెకండ్ హాఫ్ అంటే మొత్తం సినిమా ఈడని తగ్గదు బ్రో. హైప్ ఇస్తానే ఉంటది, ఫుల్ హైప్ ఉంటది. నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్, అన్స్టాపబుల్. అన్ని క్రాఫ్ట్స్ బాగుందనా. మొత్తానికి బాబీ ఇచ్చిన మాట నిలబెట్టినా. కూడా విజువల్స్ చాలా బాగున్నాయి. సూపర్ ఉందనా, సూపర్ ఉందనా. సినిమా ప్రతి మినిట్ ఎంగేజ్ చేస్తుంది. విలేజ్ ఏమన్నా సెట్లు అట్లా ఏమన్నా కనపడతాయా సినిమాలో? ఏమన్నా ఉన్నాయి. ఫారెస్ట్ అంతా ఉన్నాయి. ఉన్నాయి. సినిమా మొత్తానికి సూపర్ తీసినారు. అన్ని క్రాఫ్ట్స్. మదనపల్లి బ్యాక్ డ్రాప్ అన్నారు. చూపించారు. ఫస్ట్ లో చూపిస్తారు. చూపించారు. అవంతా చెప్తే మళ్ళా లేదు. ఫస్ట్ లో చూపిస్తారు అంతే. మళ్ళా ఆ పాప చుట్టూ సినిమా మొత్తం తిరుగుతుంది. మళ్ళా ఇంకోటి ఉంది సీక్రెట్ దాంట్లో. ఓకే చెప్పండి. నేను అప్పుడే చెప్పినాం కదా, బాలకృష్ణ అంటే మాకు అభిమానము. బాలకృష్ణ సినిమాలకి ఫస్ట్ రోజు వచ్చి బాగా హ్యాపీగా చూసుకొని, బాలకృష్ణ సినిమాలు బాగుంటాయి. హీరోగా బాగుంటాడు. డాన్స్ బాగా చేసినాడు. ఫైట్లు బాగున్నాయి. అన్ని ఎరగదీసినాడు. సినిమా క్లాస్ గా ఉంది. పెద్ద హిట్ అవుతుంది. ఫ్యామిలీ పసిపాపది బాగుంది. అందరూ రావాల్సింది. ఫ్యామిలీ తప్పకుండా వస్తారు.